మనకి రామాయణం నేర్పుతుంది ఏది ఎలా చేయాలి అనేది. అసలు ఈ రోజుల్లో చేస్తున్న ఉపవాసమే కాదు. రామాయణంలో శ్రీరాముని పట్టాభిషేకం అని ప్రకటించినప్పుడు రాములు వారు, సీతమ్మ, లక్ష్మణస్వామి స్నేహితులు అందరూ కౌసల్యమాత దగ్గరికి వెళ్ళి రాములు వారు పట్టాభిషిక్తులు అవుతున్నారు రేపు అని చెబితే కౌసల్యమాత ఆనంద బాష్పాలతో రాముల వారిని కౌగలించుకొని విష్ణుమూర్తికి ప్రార్థన చేస్తారు. ఈ నక్షత్రంలో పుట్టావరా నాయన, ఇన్ని గుణగుణములతో ఎలా పుట్టావరా, నా జన్మ ధన్యమైంది ఒక తల్లిగా అని ఆనంద బాష్పాలు కారుస్తారు. స్నేహితులందరినీ పంపించిన తరువాత తల మీద హవిస్సు తీసుకొని రాముల వారు యజ్ఞంలో వేసి ఆ హవిస్సును పుచ్చుకుంటారు, అంటే స్వీకరిస్తారు. ఆ తరువాత ఆ రాత్రంతా కూడా దర్భాసనం మీద పూజా మందిరంలో సీతమ్మతో కలిపి ఇంద్రియ నిగ్రహంతో పవలిస్తారు. అర్థమైందా? అది ఉపవాసం అంటే. ఆత్వికంగా నీ శరీరాన్ని ఎంతవరకు నిలబెట్టుకోగలవో అంతవరకు స్వీకరించి భగవంతుడి ధ్యానంలో ఉండడమే ఉపవాసం.